ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వచ్చినాయి. అన్నీ వచ్చినాయి అయ్యా. ఏమేమి వచ్చినాయి మీకు? 18 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, పిల్లల అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, ఉమ్, రైతు భరోసా వేసిండు, ఉమ్, అన్ని సౌకర్యాలు బాగానే చూసిండు. ఉమ్, ఇప్పుడు పొద్దుపడ ఈ ఏళ్ళకి పెంచినవి కూడా అట్టే అంటే కత్తి పెంచినవి పెంచిండు. అది 4,000 మాత్రం పెంచినవి పెంచిండు. ఇక అంతేగాని పిల్లలకు ఒక్క రూపాయి లేదు, ఒక రైతు భరోసా లేదు, ఏమీ లేవు. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తా అని చెప్పి అన్నారు కదా. అయ్యి లేవు, అయ్యేలా వారు 50 సంవత్సరాల వాళ్ళకి పింఛని ఇస్తానండు, అయ్యి లేవు ఏం. ఇక ఒక్కటే 4,000 పింఛని ఒక్కటే ఇస్తాండే అంతే, ఏమీ లేవు అసలు. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు పెద్దమ్మ. అది లేదు, సంక్రాంతి జనవరి నెలలో అంటావు, అది పోయింది, అది లేదు. ఇస్తానన్న నమ్మకం ఉందా మీకు? ఈడనే మేము ఆశలు వదులుకున్నాం అయ్యా, ఈడనే ఆశలు వదులుకున్నాం. ఇక ఏవి జరిగాయి కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు అని, నా దగ్గర ఏమీ లేవు అని వదిలేసిండు. ఇక ఏమీ లేవు. ఇక అవి కూడా ఆశ వదులుకున్నాం. బస్సు ఫ్రీ అన్నారు, ఏదో జనవరి నెలలో పెడుతున్నారు, అది పోయింది. పిల్లలకి 15,000 ఈ అమ్మఒడి అన్నారు, అవి పోయినాయి అన్ని. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 1,500 ఇస్తాను. 1,500 ఇస్తాం అన్నాడు ఒక్క పిల్లకై. 15,000 ఒక్క పిల్లకై ఇలా. సరే ఇంట్లో ఇద్దరు ఉండాడు, ఒక్కళ్ళకై అట్టా లేవు, ఏమీ లేవు. అది ఇప్పుడు ఇస్తాను అని చెప్పి నమ్మకం ఉందా మీకు చంద్రబాబు మీద? లేదు. ఇక వస్తాయి అనేది రైతు భరోసా కూడా వదిలేసినాం, ఇక ఆశలు వదులుకొని. మీకు వ్యవసాయం ఉందా పెద్దమ్మ? ఉంది, 3 ఎకరాలు ఉందయ్యా. ఏమేమి పంటలు వేస్తారు? పత్తి, మిరపదాట. మరి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించా అంటుండగా? ఏం రాపిచ్చారో ఏం వచ్చినాయి, ధరలు 9,000 8,000 కడుతున్నారు కూలి వాళ్ళకి. ఒక్కొక్కళ్ళకి కేజీలకు కొత్తనే 30 రూపాయలు, మామూలుగా కొత్తనేమో 300 కూలికి పోతే ఆ రైతులు గుట్టలు పెట్టుకొని మనేదులు పడి చచ్చిపోతున్నారు. ఆ మిరపకాయల ఏసీలు నిండిపోయి ఇళ్లలో కూడా గుట్టలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు నా ప్రభుత్వంలోనే రైతులు ఆనందంగా ఉన్నారని చెబుతుండు. ఏ రైతులు ఏడుతున్నారు నెత్తి చేసుకొని. పెట్టుబడులకు కూడా ఎకరాలు ఒకేళ్ళు 10 ఎకరాలు వేసారు. ఈ మిరపతోటలు కూడా 4-5 ఎకరాలు అట్ట వేసారు. వాటికి రేట్ 9,000కి 9,000 కడితే కనీసం కూలీల సగం రైతు సగం కూడా మిగల. అట్లా ఉంది. ఏంటి ఆయన వేసింది? ఊళ్ళోకి వస్తే తెలిసిద్ది, ఊళ్ళోకి రాడా దేంట్లో ఏదన్నా ఏ మీటింగ్ రాని ఊళ్ళోకి వస్తే అప్పుడు చెప్తారు. ఏం అడుగుతారు చంద్రబాబు ఊళ్ళోకి వస్తే? చేసిన సౌకర్యాలు అన్నీ అడుగుతావు, అవి చేసినావు ఇవి చేసినావు అని చెబుతున్నావు అంటగయ్యా. నువ్వు చేసిన ఈ సౌకర్యాలు ఏం చేసినావు అని అడుగుతారు. జనం అందరం మండిపడుతున్నారు, బయటికి రావట్లా. అట్లా చెప్పట్లా, జగన్ గారే పారిపోయారు నా ముందని చెబుతాను. అనకూడదు, తిని అనకూడదు అయ్యా. 18 సంవత్సరాలు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పూర్తిగా వేసిండు. 18,000 వచ్చినాయి. అవి ఒక్కళ్ళకి కూడా ఈ ఏడు ₹1 పడలా. మరి వాళ్ళ పార్టీ వాళ్ళకే వేసుకున్నారని చెబుతున్నాడు. ఏమే కాదు, పాపం పుణ్యం మనకి తెలియదు. వాళ్ళ పార్టీ జగన్ అందరికీ వేసిండు. వాళ్ళ పార్టీ అని ఏరు బంధమే చేయలే, అందరికీ వేసిండు. కులాలు కానీ మతాలు కానీ అలాంటివి అసలు ఎంచలేదు.